ఇటీవల తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తన బదిలీ తర్వాత సోషల్ మీడియా వేదికగా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ వ్యాఖ్యానించారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా 4 నెలల పాటు తాను చేసిన కృషిని వివరిస్తూ తాను తన పనిని అత్యుత్తమంగా చేశానని, రాష్ట్రానికి మొదటిసారిగా పర్యాటక పాలసీని తీసుకువచ్చారని, శాఖ పనితీరును మెరుగుపరచడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆమె తన బదిలీపై పరోక్షంగా స్పందిస్తూ తాను కేవలం తన విధులు నిర్వర్తించారని, ఫలితం ఉద్యోగంలో కొనసాగడం లేదా బదిలీ కావడం తన చేతుల్లో లేదని సూచించారు. ప్రభుత్వ అధికారిగా పనిచేసేటప్పుడు తరచుగా బదిలీలు, విధి నిర్వహణలో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు నిష్కలమైన మనస్సుతో, ఫలితాలతో సంబంధం లేకుండా తమ పనిని తాము చేసుకుంటూ పోవడం చాలా ముఖ్యం. స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యల ద్వారా సివిల్ సర్వీసుల ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ భగవద్గీత బోధించిన కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా తాను తన కర్తవ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, ఫలితంపై ఆసక్తి చూపలేదని చెప్పకనే చెప్పారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఏ రంగంలో పనిచేసే వారికైనా వర్తించే గొప్ప జీవన స్తోత్రం. పని పట్ల అంకిత భావం కలిగి ఉండటం, ఫలితాల గురించి చింతించకుండా తమ బాధ్యతలను నిర్వర్తించడం విజయానికి, మానసిక ప్రశాంతతకు మార్గమని ఈ శ్లోకం స్ఫూర్తినిస్తోంది.